ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రజలకు, ముఖ్యంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నివసించే ప్రజలందరికీ నమస్కారం. 26వ తేదీన ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి మార్కెట్కి సంబంధించిన ఒక గెజిట్ రిలీజ్ చేసినారు. ఆ గెజిట్లో సారాంశం ఏంటంటే, మార్కెట్లో రూములు ఎంత బాడుగా, రైతులు తీసుకొచ్చే కూరగాయలకు ఎంతెంత మార్కెట్ రుసుము కట్టాలా అనే దానిపైన ఒక గెజిట్ తయారు చేసినారు. వరదరాజుల రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ గెజిట్ తయారైంది. ముఖ్యంగా ఈ గెజిట్లో సారాంశం ఏంటంటే, ఇది ప్రొద్దుటూరు గెజిట్ రిలీజ్ చేసినారు వాళ్ళు. 81/2026 26/3/2026 రిలీజ్ చేసినారు గెజిట్ను. ఈ గెజిట్లో ఈ గెజిట్ రూపకల్పనే తప్పు, ఈ గెజిట్ను తయారు చేయడం విధానమే తప్పు. ఇది వరదరాజుల రెడ్డి గారి ఇంట్లో కూర్చొని 22వ తేదీ తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఇది తయారు చేసినారు. ఈ తయారు చేసే క్రమంలో 150 రూపాయలు ఉండే ఒక రూముకు 750 రూపాయలు రాసినారు. గెజిట్లో 750 రూపాయలు పెట్టినారు. ఇది 150 రూపాయలు ఉండేది ఎప్పుడు లాస్ట్ సంవత్సరంలో. ఈ సంవత్సరం 750 చేసినారు. ఇంకొకటి 200 రూపాయలు ఉండేది 400 చేసినారు. ఇంకోటి 50 రూపాయలు ఉండేది 100 రూపాయలు చేసినారు. ఇంకా దారుణమైనది ఏంటంటే, శివాలయం సెంటర్లో కానీ, కొరపాడు రోడ్లో కానీ చిన్న చిన్న గంపలు పెట్టుకొని పూలో పండ్లు అమ్ముకుంటా ఉంటారు. 80 రూపాయలు కట్టాలంట. 80 రూపాయలు. ఎక్కడ నాకు తెలిసి ఇన్ని రూపాయలు ఎక్కడ మన తెలుగు 2 రాష్ట్రాలలో కూడా ఇంత అమౌంట్ ఉండదు మున్సిపాలిటీకి చెల్లించే విధానంలో. గతంలో ఉండేది ఎంత, ఇప్పుడు పెంచింది ఎంత? గతంలో 100 రూపాయలు ఉంటే 33% పెంచండి, 133 రూపాయలు చేయొచ్చు. ఇప్పుడు 750 చేసినారు. 5 రెట్లు ఎక్కువ. కొన్ని అయితే అంతకంత. ఇంకోటి 80 రూపాయలు, అది 3 రెట్లు ఎక్కువ. చాలా దారుణంగా పెంచినారు. ఇదంతా కూడా వరదరాజుల రెడ్డి కనుసన్నల్లో జరిగింది. ఈ కమిషనర్ గారికి అవగాహన లేదు. వరదరాజుల రెడ్డి ఇంటికి పోయినాడు, ఏమేం పెంచాలా ఏమేమి అని అడిగినాడు. అడిగితే ఆయన కూర్చొని ఇవన్నీ పెంచి ఇచ్చినాడు. మేము చెప్తా ఉన్నాం, దీనికి ఈ గెజిట్ రూపకల్పనే తప్పు అంటున్నాం. ఎందువలన అంటే, ఈ గెజిట్ తయారు చేసే విధానంలో మార్కెట్ వ్యాపారస్తులను, రైతులను, తోపుడు బండ్లను, ప్రజా సంఘాలను ఇట్లా అందరినీ పిలిచాల. మేము ఈ విధంగా రేట్లు పెంచాలనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే తెలియజేయండి అని ఒక అర్జీ మూలకంలో కానీ తెలియజేయండి అని పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడాల్సిన పద్ధతి అది. మేము మున్సిపాలిటీలో 2 నెలల ముందు నుంచి అడుగుతూ ఉన్నాం. మార్కెట్ సంబంధించినది కౌన్సిల్ తెమ్మని అడుగుతూ వస్తే అంటే కమిషనర్ గారు మా హయాంలో తేలే. మా హయాం 17వ తేదీకి అయిపోయిన తర్వాత కమిషనర్ గారు ఇది జేసీ పరిపాలనలో స్పెషల్ ఆఫీసర్ దగ్గర ఆమోదం తీసుకొచ్చుకున్నారు. ఈ గెజిట్టే తప్పు అంటున్నాం. గెజిట్ తయారు చేసే ముందరగా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలా పేపర్కు. ఈ విధంగా మార్కెట్లో మేము గెజిట్ తయారు చేస్తూ ఉన్నాము, ఈ విధమైన రేట్లు మేము పెట్టదలుచుకున్నాము, మీకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి, ఒక నోటిఫికేషన్ ఇచ్చి, కొన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాత ఈ వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ ఎవరైనా పోయి అబ్జెక్షన్ చెప్తే దాన్ని
సవరించాల్సిన బాధ్యత జేసీ గారికి ఉంది, కమిషనర్కు లేదు. మేము ఈ రేట్లు పెంచినాము, ప్రజలు వచ్చి అబ్జెక్షన్స్ చెప్పినారు, వ్యాపారస్తులు అబ్జెక్షన్ చెప్పినారు, తోపుడు బండోళ్ళు ఇంత రేటు కట్టలేము అంటున్నారు, చిన్న గంపలోళ్ళు పూలు పండ్లు అమ్ముకుంటే చిన్న గంపలోళ్ళు 80 రూపాయలు మేము ఇట్లా కట్టలేము అని అబ్జెక్షన్ చెప్పినారు మేడం. కాబట్టి దీన్ని ఫైనల్ చేసి మీరు ఆమోదం తెలపండి అని జేసీ ముందర పెట్టాల. అట్లా జరగలే ఈ పద్ధతి. వరదరాజుల రెడ్డి ఇంట్లో జరిగింది కామనూరులో, ఇది 6 గంటలప్పుడు. పాపం జేసీ మేడానికి తెలియక ఈయన పోయి 25వ తేదీ ఆమోదం తెచ్చుకున్నాడు, గెజిట్ ఆమోదం, కౌన్సిల్ ఆమోదం. అదే మా కౌన్సిల్ ఉండింటే ఇంత రేటు పెంచేవాళ్ళం కాదు మేము. ఈ బడ్డనంతా ఎవరి మీద పడుతుంది? ఇంత రేటు రైతుల మీద పడుతుంది, ప్రజల మీద పడుతుంది. ఈ అవగాహన లేని కమిషనర్తో ఈ పెద్ద ఆయన 65 ఏళ్ళ ఈ పెద్ద ఆయన ఈ విధంగా 85 ఏళ్ళ పెద్ద ఆయన ఈ విధంగా చేయడం ఎంతవరకు భావ్యం? ప్రతి విషయంలో వరదరాజుల రెడ్డి గారు ఇట్లే చేస్తున్నాడు. ప్రజలంటే చిన్న చూపు, వ్యాపారస్తులంటే చిన్న చూపు. ఎంతసేపునే ఎట్టో కొట ప్రజల వద్ద నుంచి లెక్కలు రావటాల అన్యాయంగా. నేను వరదరాజుల రెడ్డి గారిని ఒక్కటే అడుగుతున్నా, ఈ తెలుగు 2 రాష్ట్రాలలో మీరు సూచించిన ఈ రేట్ల ప్రకారము ఏ ఒక్క మున్సిపాలిటీలో అయినా ఇంత రేటు ఉందేమో చెప్పగలుగుతావా, చూపించగలుగుతావా? నీకు ఛాలెంజ్ పెద్దయినా. మేము హిందూపురం తెచ్చినాము, కదిరి తెచ్చినాము, కడప తెచ్చినాము, ధర్మవరం తెచ్చినాము, మా దగ్గర గెజిట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని మున్సిపాలిటీల నుంచి గెజిట్లు తెప్పించినాం. అన్ని మున్సిపాలిటీలలో కూడా ఈవెన్ కడప మనకంటే పెద్దది కార్పొరేషను 50 రూపాయలు ఉంది, ఒక బండకు 50 రూపాయలు. మనమెంత 750 రూపాయలు. కడపలో మనకంటే పెద్ద మున్సిపాలిటీ కదా, మనకంటే కార్పొరేషన్ కదా, మనకంటే జనాభా ఎక్కువ కదా, మనకంటే వ్యాపారం కూడా కడపలో ఎక్కువ. అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు పెట్టినావు? ఏ ఉద్దేశంతో పెడుతున్నావు నువ్వు? పాపం ఇదంతా జేసీ గారికి తెలియదు. తెలియక ఆమె ఆమోదం తెలిపింది. మేడం, మీకు కూడా సన్వయంగా మేము తెలియజేస్తా ఉన్నాం, ఇటువంటి కమిషనరు ఏమేమో ఆమోదం కోసం మీ దగ్గరికి వస్తారు, ఒకసారికి పట్టు 10 సార్లు ఆలోచన చేసి దానిపైన పరిశీలించి మీరు ఆమోదం తెలపండి. లేకపోతే ఈయన మాత్రం ప్రొద్దుటూరులో ఉండే ఫ్లాట్లు కానీ వరదరాజుల రెడ్డి చెప్తే ఫ్లాట్లు కూడా ఎవరికైనా రాపిచ్చేదానికి మీ దగ్గరికి ఆమోదానికి తీసుకొస్తాడు. మీరు చూడకుండా సంతకం పెడితే ఇదే విధంగా ఉంటుంది. రేపొద్దున దీనిపైన మేము సవరించకపోతే మాత్రం కోర్టుకు పోవాలని ఉంటాం. దాంట్లో జేసీ మేడాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం, కమిషనర్ను ఇన్వాల్వ్ చేస్తాం. కోర్టుకు పోయి దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో బీజేపీ వాళ్ళు ఆ సైకిల్ స్టాండ్ గురించి ప్రస్తావించినారు. ఈరోజు మళ్ళీ పోయి వరదరాజుల రెడ్డికి ఏదో లెటర్ ఇచ్చినారంట. ప్రస్తావించింది వాస్తవం. సైకిల్ ఈరోజు ఈ గెజిట్లో ఎక్కడైనా సరే మీరు ప్రస్తావించినాక మీ కూటమి నాయకుడు వరదరాజుల రెడ్డి గారు ఏమన్నా ఒక అక్షరం పొరపాటు ఏమన్నా ఉందా? యాజ్ ఇట్ ఈజ్ పోయిన సంవత్సరంలో ఎట్లా ఉందో అదే విధంగానే మళ్ళీ లెక్క రాబట్టుకోమని వరదరాజుల రెడ్డి ఆమోదం తెలిపినాడు. అంటే మీరు ఇచ్చిన ఆ అర్జీలకు కానీ మీరు ఇచ్చిన కమిషనర్ దగ్గరికి పోయి 3-4 సార్లు తిరిగి ప్రయాసపడిందంతా వేస్ట్. మీకు విలువ లేదు నాయనా బీజేపీ వాళ్లకు. వరదరాజుల రెడ్డి ఏం చెప్తే అది. మీరు ఊరికే ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. ఉంటే మీరు చెప్పినారు కదా సైకిల్ స్టాండ్ డబ్బులు తీసేయాలని. ఆల్రెడీ మళ్ళీ సైకిల్ స్టాండ్ డబ్బు ఉంది, దీంతో ఉంది, ఈ గెజిట్లో ఉంది. అంటే అప్పుడు మీకు విలువ ఉన్నట్ట, వరదరాజుల రెడ్డి దగ్గర విలువ లేనట్ట? ఈ కూటమి ప్రభుత్వంలో మీరు ఉండి వేస్ట్ నాయనా. ఇట్లా ఈయన ఈ వరదరాజుల రెడ్డి గారు ఎంతో మందిని అన్యాయంగా, ఇది ఎవరికి వస్తుంది డబ్బులు, ఎవరితో రాబట్టాలా? ఎన్నో రూల్స్ ఉన్నాయి, ఎన్నో రకంగా మనం డబ్బులు మున్సిపాలిటీకి ఆదాయం చేకూర్చే వనరులు ఉన్నాయి. ఇటువంటివి కాదు. ఇట్లా చిన్న గంపలోళ్ళ దగ్గర, అట్టి పండ్లు తోపుడు బంధువుల దగ్గర, ఇట్లా అటోళ్ళ దగ్గరన ఇంత అమౌంట్ రాబట్టాల్సింది.
పెద్ద పెద్ద మన వివేకానంద ఎదురుగా మేము రాజన్న క్యాంటీన్ పెట్టింటాం. ఆ స్థలంలో బిల్డింగ్ గట్టు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అటువంటి మంచి పనులు చేయ పెద్ద ఆయన. ఇట్లా పాపం గంపలు అమ్ముకునే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర 80,000 రాబట్టాల్సింది. ఇదే మా కౌన్సిల్కి తెచ్చింటే ఇంత పెట్టే వాళ్ళం కాదు. 20 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలు అట్లా ఉండేది. ఎంత దారుణాతి దారుణంగా ఈ పెద్ద ఆయన ఇట్లా ఈ మున్సిపాలిటీని భ్రష్టు పట్టిస్తున్నాడు ఈ కమిషనర్ని తెచ్చుకొని. మేము మళ్ళా ఒక మాట చెప్తా ఉన్నాం జేసీ గారికి సవినయంగా, మేడం దీన్ని సవరించాలా, ఈ గెజిట్ను సవరించి పోయిన సంవత్సరం ఏ రేట్లు ఉన్నాయో మీరు అట్లనే కూడా అన్ని మున్సిపాలిటీల నుంచి గెజిట్లు తెప్పించుకోండి. ఆజీ బాజీ చూడండి ఎంత రేటు ఉంది, దాని ప్రకారం ఫిక్స్ చేయండి. వీళ్ళు ఇంట్లో కూర్చొని ఫిక్స్ చేసిన దాన్ని మీరు ఆమోదం తెలిపినారంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. దీన్ని మళ్ళీ మీరు కమిషనర్ గారిని పిలిపించుకొని దీన్ని సవరించాలనేది మేము కోరుకుంటున్నాం. లేకుంటే మేము న్యాయస్థానానికి పోయి కోర్టుకు పోయి దీనిపైన తగు ఈ గెజిట్నే రద్దుపరచాలనేది మా అభిప్రాయం. ఈ రూపకల్పనే తప్పు. ఈ వరదరాజుల రెడ్డి ఇంట్లో జరిగింది ఇదంతా రూపకల్పన మేడం, ఆఫీసులో జరగలే. ఆఫీసులో జరిగింటే నోటీస్ ఇచ్చిండ్రు, పేపర్ నోటీస్ ఇచ్చి అందరినీ రమ్మని మాట్లాడిందరు. ఇది ఇంట్లో జరుపుకొని లోపలికి పోయినా మీ దగ్గరికి తీసుకొచ్చినాడు మేడం. ఈ వరదరాజుల రెడ్డి ప్రమేయంతోనే ఇదంతా జరిగింది. కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని సన్వయంగా ప్రార్థిస్తున్నాం. అట్లనే ఈ పెద్ద ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రొద్దుటూరుకు మంచినీళ్లు తెచ్చింది, మంచి కార్యక్రమం చేసింది. మంచినీళ్ళు తెచ్చి ఈయన ప్రజలకు మంచి కార్యక్రమం చేసింది. ఈయన ప్రజలను చెవు పిండి ఇదంతా ప్రజల మీద భారపడుతుంది. ఈ లెక్కలంతా ఎవరు వ్యాపారస్తులు ఇవ్వరు, ఇంట్లో తీసుకొచ్చి పెట్టరు. ఇదంతా కూరగాయల మీద, రైతుల మీద, కూరగాయలు ఎవరమైతే కొనుక్కోబోతున్నామో వాళ్ళ మీద ఎక్కువ బర్డన్ పడుతుంది. ఇదంతా కనీసం అంటే 2 కోట్ల రూపాయలు ఎక్కువ బర్డన్ పడి అదంతా ప్రజలతో పట్టాల్సిందే కర్మ ఈ వరదరాజుల రెడ్డి నిర్ణయం వల్ల ఈ మున్సిపాలిటీకి పట్టింది. కాబట్టి ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించేదిగా కోరుకుంటున్నాం. మేము ఎన్నో గెజిట్లు తెచ్చి ఇచ్చినాం, అన్ని కడప గెజిట్. ఇది ధర్మవరం నుంచి తెప్పించినాం, ఇది హిందూపురం నుంచి, అన్ని ఈ సంవత్సరానికే. ఇది కాళహస్తి, ఆదోని మనతో పాటు మున్సిపాలిటీ. ఇది కూడా ఎక్కడే కానీ ఇంత లేవు. 40 రూపాయలు 50 రూపాయలు ఉన్నాయి, 700 ఈ ప్రొద్దుటూరులో. అబ్నార్మల్. ఇదంతా వరదరాజుల రెడ్డి గారి పుణ్యమే. కాబట్టి ఇదంతా ప్రజలు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.